ప్రేజ్లా ఈ దిన వాగ్దానము కీర్తనలు 97:11. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. నీతిమంతులకు వెలుగును, ఆనందమును విత్తబడి ఉన్నది అని దినమున దేవుడు వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఆనందము విత్తబడి ఉన్నది అంట. ఎల్లప్పుడూ కూడా ఆయన బిడ్డలకి ఆయన సంతోషము, సమాధానమును మనకి అనుగ్రహిస్తారంట. నీతిమంతుల కొరకు వెలుగును అంటూ ఉన్నారు. యేసయ్యే నీతి, ఆయనే వెలుగు. ఆ నీతిని వారికి ధరింపచేస్తారు. ఎవరికి అంటే యథార్థవంతుల కొరకు ఆయన ఆ వెలుగును అనుగ్రహించి యేసయ్య నీతిని వారికి అనుగ్రహిస్తారు. అనుగ్రహించిన వారు ఎల్లప్పుడూ కూడా సంతోష ఆనందముగా జీవిస్తారు అని ఈ యొక్క వాగ్దానము దేవుడు మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనము మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి కలిగి సంతోషించే వారిగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు మనకు విజయము కలగచేసి ఉన్నది. అవునండి, ఆనందమును, వెలుగును దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు ఆయన యొక్క దక్షిణ హస్తముతో మన యొక్క జీవితాలలో విజయము అనేది మనకి ఉండి, మనం ఎక్కడా కూడా అపజయం అనేది రాకుండా విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. దేవుడు విజయము అనుగ్రహించే దేవుడు. ఆనాడు సిలువలోని మన అందరి కొరకు సాతాను మీద విజయము పొంది మనకి నూతనమైన సృష్టిగా, నూతనమైన బిడ్డలుగా మనకి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి నీ దినమున అంటూ ఉన్నారు దేవుడు, మీరు ఆనందము విత్తబడుతూ ఉన్నది, మీకు వెలుగు అనుగ్రహింపబడుతూ ఉన్నది. మీ యొక్క జీవితంలో విజయము అనేది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అపజయం అనేది లేకుండా మీకు సహాయం చేస్తాడు అని చెప్పి దేవుడి దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ మనతో మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన బహుమానాలతోని, విజయముతోనూ, వెలుగుతోనూ, ఆనందముతోనూ మీ జీవితము ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా నాయన వెలుగు, అలాగే నా ప్రభా ఆనందము విత్తబడుతూ ఉన్నది అన్నారు. నా ప్రభా, మా జీవితంలో విజయము అనేది మీ యొక్క దక్షిణ హస్తముతోనే నడిపిస్తాను అన్నారు. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారిని వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా విజయము అనేది అనుగ్రహించి ఆనందమును, వెలుగును వారికి అనుగ్రహించి నడిపించండి. బహుమానాలు ఇవ్వండి నా ప్రభువా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభు, వారి జీవితంలో మీరు తోడై ఉండండి. వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగాలలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారు అంతా కూడా అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరబలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. యేసయ్యా నాయన, నా తండ్రి, ఎక్కడ వరదలు నా ప్రభు లేకుండా నాయన పంట నష్టము వాటిల్లుకుంటా సహాయం చేయండి. నష్టపడిన వారందరినీ నాయన కోలుకోవడానికి సహాయం చేయండి.
మళ్ళీ పంట వేసినప్పుడు నా ప్రభా నా తండ్రి నూరంతల పంట వారికి ఇచ్చి నాయన నా ప్రభా వారికి నా ప్రభా లాభము రావడానికి మీరు సహాయం చేయండి. నా ప్రభా నాయన నా తండ్రి వారి ఎక్కడ కూడా కొట్టుకుపోకుండా సహాయం చేయండి. నా ప్రభా ఎండలు వచ్చి మంచిగా ఉండడానికి మీరు సహాయం చేయండి. నా ప్రభా ప్రతి రైతుని నా ప్రభా మీరే ఆదరించి నడిపించండి. నా ప్రభా ఎస్ఐఆ నాయన హాస్పిటల్స్లో ఉన్న బిడ్డల్ని త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఎవరికైతే సర్జరీస్ అయ్యాయో వారందరూ కోలుకోవడానికి సహాయం చేయండి. హాస్పిటల్స్కి, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తున్న వారికి తోడై ఉండండి ప్రభా. ప్రయాణాలలో తోడై ఉండండి నా ప్రభా. నా దేశ బోర్డర్స్లో నాయన శాంతికరంగా ఉండడానికి ఎటువంటి ఉగ్రత, ఎటువంటి తొందరపాటు లేకుండా నాయన ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేయండి. నా దేశంలో ఆర్థిక పరిస్థితి చక్కగా ఉండడానికి సహాయం చేయండి. ధరలు పెరగకుండా సహాయం చేయండి. సామాన్యుడికి కూడా నా ప్రభా ఆహారం అందులాగున సహాయం చేయండి. నా ప్రభా కూరగాయ ధరలు కూడా తగ్గించండి. నా ప్రభా మీ యొక్క కృపా కనికర దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.